హలో ఫ్రెండ్స్, అవిగా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మేరీ క్రిస్మస్ దోస్తులు. హ్యాపీ క్రిస్మస్. యాపీ యాపీ క్రిస్మస్. యాపీ క్రిస్మస్ అంటే తెలుసు కానీ ఇది మేరీ క్రిస్మస్ ఏందే? మేరీ అంటే మేరీ మాతనా? మేరీ క్రిస్మస్ అంటే MERRY అత్తయ్య. మేరీ అంటే హ్యాపీ అన్నమాట. అయితే మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. దోస్తులు, త్వరలోనే కొత్త సంవత్సరం దగ్గరికి రాబోతోంది. మరి నేను మీకు ఒక చిన్న టిప్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎంతమంది ఫాలో అవుతారో కామెంట్లో తెలియజేయండి. ఓకేనా దోస్తులు? వింటారు కదా ఈ రాని మాటని? ఎవ్వరినరు చూడు, పెడతారు కావచ్చు కామెంట్లు, కానీ ఎవ్వరినరు. 2 రోజులు చేస్తారు, తర్వాత ఇడిచిపెడతారు. దోస్తులు, మనం ఫిజికల్గా మెంటల్గా హెల్దీగా ఉండాలంటే ఖచ్చితంగా శారీరక శ్రమ అనేది అవసరం. మీరు ఇంట్లో ఎన్ని పనులైనా చేసుకోండి దోస్తులు, బయట ఎన్ని పనులైనా చేయండి. ఖచ్చితంగా డైలీ మార్నింగ్ 40 to 60 minutes వాకింగ్ చేయండి. 40 minutes వాకింగ్ చేస్తే సరిపోతుంది. అది కూడా ఫాస్ట్గా చేయాలి. ఫాస్ట్గా అంటే ఎలా అంటే మనం వాకింగ్ చేస్తున్నప్పుడు మాట్లాడగలగాలి, కానీ పాట మాత్రం పాడరాకూడదు. అలా చేయాలి వాకింగ్. మరి ప్రొద్దున్నే లేచి చేయాల్సిన అవసరం లేదు దోస్తులు. ప్రొద్దున 10-10:30 వరకు కూడా చేయొచ్చు, మీ వీలుని బట్టి. సాయంత్రం చేయొచ్చు అనే, రాత్రి సాయంత్రమో మంచిగా. సాయంత్రం కన్నా ప్రొద్దున చేస్తేనే చాలా మంచిది దోస్తులు. ఎలాగైనా వీలు కల్పించుకొని ట్రై చేయండి. 1 నెల రోజులు చేసి చూడండి దోస్తులు. మీ డ్రెస్సులన్నీ లూజ్ అయిపోతాయి. సన్నగా అయ్యి లైట్గా ఫీల్ అవ్వకపోతే నన్ను అడగండి, ఛాలెంజ్ చేస్తున్నాను దోస్తులు. రోజు ఎన్నవే, రోజంటే వారానికి 1 రోజు స్కిప్ చేయొచ్చు దోస్తులు. అది కూడా మీకు చేయాలని లేకపోతేనే. అమ్మాయిలకైతే పీరియడ్స్ ఉన్నప్పుడు 2-3 డేస్ చేయకపోవడమే మంచిది. ఒకవేళ చేస్తే స్లోగా నడవాలి, బ్రిస్క్ వాక్ చేయకూడదు. సో దోస్తులు, మీరందరూ ప్రతి ఒక్కరూ ఈ న్యూ ఇయర్కి ఈ రిజల్యూషన్ పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొక విషయం దోస్తులు, హార్డ్ సర్ఫేస్ పైన అస్సలు నడవకండి. మట్టి పైన, గడ్డి పైన నడవండి. మంచి కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే చెప్పులు లేదా షూ వేసుకోవాలి. లేకపోతే ఫుట్ దగ్గర, మోకాల దగ్గర ప్రాబ్లం వస్తుంది దోస్తులు. మరి చూద్దామేగా ఎంతమంది కామెంట్లా చేస్తా అని పెడతారో చూద్దాం. ఓకేనా దోస్తులు? ఇంకా ఎక్సర్సైజులు, వెయిట్ లిఫ్టింగ్లు, యోగాలు చేస్తే చాలా మంచిది. కానీ మనందరికీ వీలు కాని వాళ్ళకి ఈ వాకింగ్ అయితే చాలా యూజ్ అవుతుంది దోస్తులు. థ్యాంక్ యూ దోస్తులు విన్నందుకు. ఒక్కటి చెప్పే, ప్రొద్దున చేస్తే మంచిదని ఎందుకన్నావు, సాయంత్రం మంచిది కాదని ఎందుకన్నావు? సాయంత్రం చేస్తే మంచిది కాదని అనలేదు అత్తయ్య. ప్రొద్దున చేస్తే మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఎలా అంటే, మనం ప్రొద్దున వాకింగ్ చేసామనుకోండి, మన మెటబాలిజం రేటు పెరుగుతుంది. అంటే జీవక్రియ అంటారు కదా, గా మెటబాలిజం రేటు పెరిగితే ఏమవుతుంది? అదే ఇంపార్టెంట్ అత్తయ్య. మనం ఏది తిన్నా దాన్ని మంచిగా అరిగించుకొని ఎనర్జీ లెక్క కన్వర్ట్ చేస్తుంది. దాన్నే మెటబాలిజం రేట్ అంటారు. అంటే మంచిగా తిన్నదారు కూడా అన్నట్టు. అది ఎనర్జీ లాగా ఖర్చు అయిపోతుంది, లేదంటే అన్ని సెల్స్ని రిపేర్ చేయడానికి పనికొస్తుంది. కొవ్వులాగా మాత్రం కన్వర్ట్ అవ్వదన్నమాట. అది సంగతి. అందుకే సాయంత్రం కన్నా ప్రొద్దున చేస్తేనే మంచిది అన్నట్టు. స్టార్టింగ్లా ఎవరికైనా కష్టం అనిపిస్తుంది దోస్తులు. మీకు కష్టమైనా చెయ్యండి, చేసి చూడండి. మీరు సన్నగా హెల్దీగా అయినా కొద్దీ మీకే మోటివేషన్ వస్తుంది. పక్కోళ్ళు చెప్పాల్సిన అవసరమే లేదు, మీరే 10 మందికి చెప్పి మోటివేట్ చేస్తారు చూడండి. సాలే తల్లి, ఇక చంపేస్తారు మనల్ని. మరి దోస్తులు, మీరెంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ ఇంటికొచ్చే సిరీస్లో పార్ట్ 198తో మీ ముందుకు వచ్చేసాము. మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్, హైప్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పన్నవానే రాని. అబ్బా, బర్రె ముఖది బర్రె గొంతు పెట్టుకొని పన్నవానే రాని అని గట్టి కొడుతుంది. నేను పడుకొనే ఉన్నా కదా. పడుకొని ఉన్నోళ్ళని ఎవరన్నా పన్నవానే అని అడుగుతారా? లేపడానికి అడుగుతుంది మా అత్త. పన్నదాన్ని లేచి మా అత్తతోటి మాట్లాడాలన్నట్టు. ఇప్పుడు అత్తమ్మ పన్నవానే. ఇప్పటిదాకా వన్నా అత్తమ్మ, ఇప్పుడు లేచిన. ఏమైంది అత్తమ్మ? ఏం లేదే, అట్టిగానే వచ్చిన. కొంచెం మెల్లగా మాట్లాడే,
చిన్నారిని కూడా లేపుతావా? తర్వాత పక్క రూమ్లో ఉన్న వాళ్ళు కూడా లేస్తారు. ఆ తర్వాత పక్కింటోళ్ళు, తర్వాత ఊరోళ్ళందరూ లేస్తారు. గంట గట్టి కొడుతుంది. ఏమైంది అత్తమ్మ, నిద్ర వస్తలేదా? ఏ వస్తాందే. అయ్యో చెప్పులు వేసుకొనేమన్నావేందే? మర్చిపోయినత్తమ్మ. మంచిగా బ్లాడు సర్ఫికేషన్ కాదు, సర్క్యులేషన్ కాదు. తుపారి అవునే రాని, నేను వచ్చినప్పటి సంది చూస్తానా. ఏమైనా చెప్పులు వేసుకొని ఉంటానేమేమి? ఇక బొంబాయి గిట్ట చెప్పిందా అవి చెప్పులు వేసుకోమని? కాదత్తమ్మ, డాక్టరే చెప్పింది. డాక్టర్ చెప్పిందా? ఎందుకు? నాకు మడమ నొప్పి, కాళ్ళ నొప్పులు బాగా అవుతున్నాయి. ఎక్కువసేపు నిల్చుంటావా అని అడిగింది. నువ్వెందుకు నిల్చుంటావు ఎక్కువసేపు? అంటే వంట చేయడానికి, దానికి దీనికి, కూరగాయలు కట్ చేయడానికి, చపాతీలు ఏది చేసినా నేను నిల్చొనే చేస్తా కదా అత్తమ్మ. గట్లా చేస్తే ఈ బండల పైన ఎక్కువసేపు నిల్చుంటే పాదాలు నొప్పి పెడతాయట. మెత్తటి చెప్పులు వేసుకోమని చెప్పింది డాక్టర్. చెప్పులు అంత వట్టిదే. గా డాక్టర్కు పైసలు రావన్నని గట్లా చెప్తారు. నువ్వన్నావా ఇక చెప్పంగానే? నిజమత్తమ్మా, అది వేసుకున్నప్పటి నుంచి కాళ్ళ నొప్పులు పోయినాయి. హాయిగా అనిపిస్తుంది. అసలు ఎక్కువసేపు నిల్చున్నా అన్న ఫీలింగే వస్తలేదు. అంటే ఇక నువ్వు చెప్పులు వేసుకొని ఎన్నంటాని వంటలు చేస్తావా? అవయ్యా చెయ్యను. అవ ఇప్పుడే అంటే ఆయన చేసినట్టే అనిపించదని. నేను అన్నది కాళ్ళకి మంచి రెస్ట్ దొరుకుతుంది, చేతులకు కాదు కదా అత్తమ్మ. చేతులతోటే కదా వంటలు చేయాలి. చేతులు గుంజయ్యా మరి? ఈ మధ్య కోడళ్ళకు అన్ని గుంజుతానే. అన్ని గుంజుడేంది నీ మూతి? నాకైతే కాళ్ళు చేతులు ఒకటే గుంజుతాయి. వేరే గుంజయ్యావే? వేరే వాటి గురించి నాకు తెలియదు. నాకైతే కాళ్ళు చేతులే గుంజుతాయి. ఏమో పాటు, ఇవాళ రేపు అందరికీ గట్టనే కాళ్ళు చేతులు గుంజుతాయి. కోడలు పొరగంలో ఒక్కటి ఫిట్ ఉండలేదు. మంచిగా పాతకాలంలో రుబ్బురోలు పెట్టి పప్పేసి రుబ్బుతా ఉందరు. రుబ్బుతే చేతులు మంచిగా దుడ్లై స్ట్రాంగ్ అవుతాయి. ఒక్క గుద్దుతే అటు చేస్తాడు ముందటోడు. ఇక రోట్లేసి దంచేటోళ్ళు దంచవే ఏమైనా కూతురు అని పాటనే ఉండే. కొబ్బరి పచ్చడి వేయాలంటే కొబ్బరిలో మిరపకాయలు పోని అన్నాలు వేసి చింతపండు వేసి దంచితే దీని తల్లి. రోకలి బండతోటి దంచితే ఏమన్నా కమ్మ ఉంటుంది. అబ్బా, ఆ రోకలి బండతోటి మా అత్తని దంచితే ఎంత బాగుంటుందో. వినడానికి చెవులకి ఇంపుగా ఉంది. రోట్లేసి రుబ్బితే ఆహా. అయ్యా మొన్న డోల చిట్టిపై లేదావే? ఏందత్తమ్మా? ఎవరు? డోల చిట్టిపయ్యే. చెప్పు నాకు, ఒక ఆమె రాలే ట్రైనింగ్ చేపించడానికి. ట్రైనింగ్ చేపించడానికా? ఏందత్తమ్మా ట్రైనింగ్ ఏంది, చేపించుడేంది? యోగా టీచర్ రాలేదానే? డోల చిట్టిపై సన్న ఉంటుంది, నడుము గింతంత ఉంటుంది గామే. డాలియా? డోల చిట్టిపై గమే నాకు ఒక వీడియో చూపించింది. ఏం వీడియో అత్తమ్మా? ఏం వీడియోనే కానీ అందులో అందరు రూమ్లో కూర్చున్నారు యోగా ట్రైనింగ్లోకి వచ్చి. ఇక ఒకసారేమో సాటలో బియ్యం పోసి ఎరుగుతే ఎట్లా ఎరుగుతారో గట్లా ఎరుగుతాండ్రు అందరు. అట్టిగానే సాట లేదు, బియ్యం లేదు, గిట్టా చెరుగుతాండ్రు. ఇంకోసారేమో ఇసురాయిల బియ్యమో పప్పు పోసి ఇసురుతారు చూడే, గట్లా ఇట్లా ఊపుకుంటా ముందటికి పక్కకు తిప్పుతాండ్రు. ముందట చూస్తే ఇసురాయి లేదు, పప్పు లేదు. ఇక ఇంకో పారేమో రోట్లేసి దంచితే ఎట్లా దంచుతారే, ఈ చేయితోటోసారి ఈ చేయి దంచవేమైనా కూతురా గట్ల దంచుడు. అందులో రోల్ లేదు, రోట్ల పచ్చడి లేదు. మళ్ళా గట్లా చేస్తాండ్రంటేనేమో ఆ పాతకాలంలో మిషన్లు ఏం లేవు, గట్లే చేద్దరు. ఇక ఎస్కర్స్ అయితే అవసరం లేదు. ఇప్పుడు అన్ని మిషన్లు కొనుక్కొచ్చుకుంటాండ్రు. వీళ్ళేమో మళ్ళీ పోయి గవే పనులు చేస్తాండ్రు. నీళ్ళ పిస పాడగాను. అత్తమ్మ, ఒక విషయం అడుగుతా. ఏంటిది? అడుగు. మీ కాలంలో రుబ్బురోలు బట్టి రుబ్బిండ్రు, ఇసురాయి బట్టి ఇసిరిండ్రు, దంచిండ్రు, చెరిగిండ్రు, జల్లడ పట్టిండ్రు, ఇవన్నీ వేసిండ్రు అత్తమ్మ? గవన్నీ నేను ఎక్కడ వేసిండే? నా అప్పటికే అన్ని మిషన్లు వచ్చి పడేని. అంటే మీరేం చేయలేరు అన్నట్టు ఇవన్నీ పనులు? చేయలే మరి. మీకన్నా నేనే నయం, అవన్నీ వేసిన చిన్నప్పుడు. అయ్యో, చిన్నప్పుడైనా నేను గిట్లనే ఉంది నే దొడ్డు. నా పెయ్యి గిట్ల తిరగాకనే పోవు ఇసురామంటే. ఇసురాలంటే ఇసురాయి తిరగాలి, మనం తిరుగుడు కాదత్తమ్మా. తెలుసు కానీ మనం తిప్పాలి. నాకు గవన్నీ ఎక్కడిదే?
తినంగానే నిద్ర వస్తుండే గుర్రు కొడదు. నిద్ర వస్తుంది అత్తమ్మ. మాసుత్తానా నీ యాక్షన్లు. అత్తమ్మ గిన్ని రోజులకు వచ్చింది పాపం, గన్ని రోజుల నుంచి అటే ఉన్నది. అత్తమ్మకి మన ముచ్చట చెప్పుదామని ఉన్నదాని నీకు. మంచిగా ముచ్చట్లు చెప్పుకోవాలి అత్త కోడన్లు. మధ్యాహ్నం అంతా బర్రెవన్నట్టు అన్నది. ఇక కథం దీనికి నిద్ర వస్తలేదు. రాత్రి వచ్చి నన్ను పట్టుకున్నది దయ్యం లెక్క. నువ్వు రోజుకి టైంకి ఎంత మంచిగా ఎదువే. ప్రెగ్నెంట్ కాకముందు రాత్రి 11కి వచ్చి కూడా అత్తయ్య ఏం కావాలని అడుగుదువు. నేను ఇక 11 గంటల రాత్రి పూట ఏం తింటారని లోటడని పాలు తాగదు. ఒక బెడ్ కూడా లేకపోతే బిస్కెట్ కూడా తిందు. ఇంకా స్వప్న వాళ్ళ ఇంట్లో కూడా గిట్లనేనే. మన ఇష్టం ఉన్నది తినచ్చు తాగచ్చు, ఎవ్వలేమనరు కదా. ఓ కొంచెం ఆయే అన్నం అంతా వేస్ట్ చేసుడే, కూరలు వేస్ట్ అవుడే, అన్నీ వేస్ట్ అవుడే. నాకైతే పానం బావుడు, అన్నీ వారెత్తాండు వేస్ట్ అయ్యి. ఇదేంటి సప్పు లేదు సల్లేదు. పన్నావే రాని మళ్ళా పన్నావే రాని. అత్తమ్మ నిద్ర వస్తుంది. రేపు చెప్పుండ్రు కదా ముచ్చట. అయ్యో గన్ని రోజులు పోతే గోంత ముచ్చట తయారైందా అవే. అదంతా ఎప్పుడో ఏమో నీకు. పడుకోండి అత్తమ్మ, మళ్ళీ 5 నిమిషాలకి లేస్తాడు. అమ్మా అవైడు వచ్చిండు. ఏంద్రా ఎందుకంత గట్టి ఉడతానవి? అందరూ అన్నారు, అత్త వాళ్ళందరూ మళ్ళా లేస్తారు. నాడు పండుకుందుపా. ఇంకైతే బాగా గుడ్ నైట్ రాని. దీని రాని మొక్క మంగళపోతే. గుడ్ నైట్ అత్తయ్య. గుడ్ నైట్ రాజు. గుడ్ నైట్ చిన్నారి. గుడ్ నైట్. నువ్వు గిడ ఎందుకు వంటలేవురా? వాళ్ళు వండొద్దన్నారు నిన్ను. ఎవరు వండద్దాని లేదే. చిన్నారి ఊకే లేస్తుంది, నాకు డిస్టర్బెన్స్ అవుతుందని నేనే వంటలేను. కరెస్టేరా, ఊకెళ్ళేస్తుంది. మళ్ళీ నువ్వు ఆఫీసు వర్క్ చేసుకోవాలి. నేను నీకు సెపరేట్ రూమ్లో మంచిగా వంటే మంచిగా పొద్దుగా లేవచ్చు. నేను గట్లనేరా, మంచిగా సెపరేట్ రూమ్ ఇచ్చిండ్రు, అందులో మంచిగా తింటాను పంటాను. స్నాక్స్ కూడా అన్నీ ఎండనే పెట్టుకుంటాను. పని మనిషికి చెప్తే రోజు 2 లీటర్ల పాస్కుల పాలు పోసి పెట్టి పోతుంది వేడి. గవర అవుతాను, అందులోనే వంటాను మంచిగా. మరి చిన్నోన్ని ఎవరు ఎత్తుకుంటున్నారే? స్వప్ననే ఎత్తుకుంటుందా? ఇక బాగుంటాడు కదరా, బాగానే ఎత్తుకొని తిరుగుతాడు ఆడికిడికి. సరే రావే, గట్టిగా మాట్లాడకుద్దా. నాడు నాడు. ఏమైరా వారి నీ అవ్వ దడుచుకుంటే కదనే గంతి గట్టిగా పిలిచినావు. గింత మెల్ల పిలిచిన గట్టిగా అంటావేమరా? ఇప్పటిదాకా అమ్మ ఒర్రి పోయింది, ఒక్కటేసారి సైలెంట్ అయింది ఇల్లంతా. నువ్వు సడన్గా వచ్చి మాట్లాడంగానే గజ్జుమన్ననే. ఏమై మరి ఇంకా అత్తలేవని వచ్చిన. పన్నాడు సోఫాలో వండొద్దన్నదిరా నీకు? నేను వండన్నా మరి. పండొస్తున్నదే. కింద వండొచ్చు మంచిగా, కానీ కింద ఒకడు వంటడాని అలా వంటున్నా. నడు మరి. బిడ్డ అన్నది కదా, ఇవాళ బాగా పొద్దుపోయింది. ఇల్లంత పాడగాను. మధ్యాహ్నం తిన్నాక మంచిగా వంటది, సాయంత్రం 7 దాకా వంటది. ఇక రాత్రి అందరితోటి ముచ్చట పెట్టుకుంటూ చంపుతుంది. అందరికేమో నిద్రలు వస్తా ఉంటాయి, ఆమెకేమో రాదు. ఏడొస్తుంది గన్ని గంటలు మధ్యాహ్నం పూట వంటారు ఎవరన్నా? రాత్రే మంచిగా వండాలి. అబ్బా, మళ్ళా లేచున్నా అని తెలిస్తే మలూరికి వస్తుంది. పన్నది నయం. మళ్ళా ఎన్ని రోజులకు నా రాణిని గట్టిగా కౌగిలించుకొని వండుకోవాలనుంది. పడుకునే ముందు ఒక హగ్గిచ్చి పడుకుందామనుకున్నా. అదేమో రోజు తొందర పడుకుంటుంది అలసిపోయి. పాపం రాణి. చిన్నారి గంటకు ఒకసారి లేస్తుంది ఖచ్చితంగా పాలు తాగడానికి. రాణికి నిద్ర ఉంటలేదు, ఏముంటలేదు. అత్త, ఏంద్రా నాన్న? ఇట్లా రోజు గంటకు లేస్తారా అవే పాలు తాగడానికి? దానికి నిద్ర ఎట్లుంటుంది రానికి? ప్రొద్దునంతా గదే పాలు తాగిచ్చుడు, పండబెట్టుడు, మళ్ళీ రాత్రి అంతా గదే. అలా ఎట్లా నిద్రపోతారే మరి తల్లులు? మరేమనుకుంటున్నావు రా తల్లి అంటే? కడుపుతోటి ఉన్నప్పుడు కూడా గోసనే ఉంటుంది వాళ్ళకు. 9 మాసాలు కడుపులా అటు ఊర్లక ఇటు ఊర్ల రాక జాగ్రత్తగా పట్టుకొని ఉంటారు కడుపును. ఇక డెలివరీ అయినాక గిట్లనే తిండి ఉండదు, నిద్ర ఉండదు. గంటకోసారి తాగుతారే పాలు? ఇప్పుడు గట్లనే ఉంటుందిరా. ఓ నెల అయినాక మెల్లమెల్లగా పెంచుతారు. 2 గంటలకోసారి, తర్వాత 3 గంటలకోసారి, గట్ల మెల్లమెల్లగా బంద్ చేస్తారు ఇక మొత్తానికి. నిద్ర ఉండదు మరి తల్లికి. అందుకే కదా వాళ్ళకి రెస్ట్ ఇస్తారు, ఏం పని చెప్పకుండా. బాలింత అంటారు అందుకే. మొత్తం పుట్టిన వాళ్ళనే చూసుకోవాలన్నట్టు. పొద్దుపోయింది, పండుకోరా నాన్న. పన్నవా అదినే పన్నవా? నీ అమ్మ ఏమోరుతన్నవే. నడు, 12 అవుతుంది, పండుకపో.
ఏ గొడసేపు నీతోటి ముచ్చట పెడతా అని. నేను ముచ్చట కగ్గి పెడుతున్నాడు ఆడు అన్నాడు నాడు. అందరు మంచిగా అన్నారు. చెప్పనవన్నదు దానికి ఒకసారి ఫోన్ చేస్తా. వాళ్ళు చెప్పనా వన్నవానే అంటే నీతోటి ఫోన్ ఎట్లా మాట్లాడతా మమ్మీ? ఏం చెప్తున్నారే వనీలు? వనీలతోటి మాట్లాడతా, వీడియో కాల్ చేయి. హనీ పడుకుంది మమ్మీ. ఏంగా వీడియో కాల్ చేసి చూయించు ఒకసారి చూస్తా. మమ్మీ నేను బయట హాల్ ఉన్నా, సురేష్ ఇంకా హనీ లోపల పడుకున్నారు. అవునా, మొన్న కూడా వండకపోయినా బిడ్డ, మళ్ళీ లేస్తుంది వనీలు. లేచినా సురేష్ ఎత్తుకుంటాడు. అవని సురేష్ ఎత్తుకొని తిరుగుతాడు. నాకైతే ఊకే వనీలే గుర్తుకొచ్చాడు. వనీలు కూడా నా మీద బెంగ పెట్టుకున్నదా అని? పెట్టుకుంది కావచ్చు మమ్మీ. అసలు సరిగా పాలు తాగుడే లేదు అది. నువ్వు పోయినప్పటి నుంచి కుసుకు కుసుకు అనుకుంటే ఏడుస్తూనే ఉన్నది మమ్మీ. చిరాకు ఉంటుంది. మంచిగా డ్రెస్సులు చేంజ్ చేస్తున్నావా లేదా ఎప్పటికప్పుడు? పూటకొకటి మార్చు, మంచిగా ఫ్రెష్గా అనిపిస్తుంది, మంచిగా నిద్రపోతారు. ఇక స్నానం అయితే ఒకటే పూట వేయించుతుంది కదా. అవును, ఒకటే పూట, అది కూడా ఎండలో వేపిస్తుంది పనామే. ఎండలనే వేపియాలవ్వో, సాలు ఎంత పెడతాంది. గంత పసిగుడ్డులకు పాపం ఎట్లనో ఏమో, మనకే గింతిగం పెడతాంది. మా అత్తనైతే సాయంత్రం కూడా వేయించాలి అని ఎన్నో డైలాగులు కొడుతుంది మమ్మీ. దానికేం పుట్టింది? సాయంత్రం చేయించుతారు గింత సలిలా పసిగుడ్డుకు. ఏం పని ఉన్నది, ఏదో ఒకటి వరుకుంటా కూర్చుంటుంది. అట్టి కాలంలో ఎండాకాలంలో 2 సార్లు వేయించుతారు. చల్ల ఉన్నప్పుడు 2 సార్లు వేయించడం అవసరం లేదు. ఎండాకాలం అంత చెమట సీదర వేయించుకుంటారని మంచిగా గోరువెచ్చటి నీళ్ళు పోస్తారు, మంచిగా వంటారు అల్కగా. ఇక్కడ అసలు వేడే ఉండదు మమ్మీ, ఏసీ ఉంటుంది. ఎండాకాలం తెలియదు, చలికాలం తెలియదు, ఏ కాలం తెలియదు. బిడ్డ అంటే ఇక్కడనైతే చల్ల ఈగం పెడుతుంది. కాలు కింద పెట్టబుద్ధి అవుతలేదు నాకైతే. చెప్పులు సాసుకలు వేసుకొనే పెడతాను. గడ మంచిగా వీటర్ ఉన్నది. అయ్యో, నేను అన్నయ్యకు వీటర్ తెమ్మని చెప్దామనుకున్నా, మర్చిపోయినా. ఇంకా తెప్పించుకోలేవానే? ఇక్కడ ఉన్నప్పుడు అసలు హీటర్ లేకుండా ఉన్నవానే? అంటే బిడ్డ మర్చిపోయినా. ఈ బొంబాయిది ఎప్పుడు నన్ను ఏదోటి అంటది, అన్నీ మర్చిపోయేటట్టు చెప్తుంది. రేపు చెప్తా, రేపు ఒకసారి గుర్తు బిడ్డ ఫోన్ చేసి. సరే, ప్రొద్దున్నే చేస్తా. ఆఫీస్కి పోతున్నాడా మమ్మీ అన్నయ్య? పోతలేడు, ఇంట్లోనే చేసుకుంటాడు. వదినది ఎంత అదృష్టం మమ్మీ నిజంగా. మరి మీ వదిననే చెప్పిందట, ఆఫీస్కోకు మొగుడా ఇంట్లోనే ఉండి చేసుకో అంటే. కథ మాడే చెప్తే అది వింటాడు మీ వదిన చెప్తే. అందుకే అంటున్నా మమ్మీ, ఎంత అదృష్టం చూడు వదినది. ఏదనుకుంటుంది అవుతుంది. నీకేం పుట్టిందే, నీకు లేదా అదృష్టం? నువ్వేదనుకుంటుంది కదా. ఇంటి నిండా ఏసీలు, నీ ఖాతాలో నువ్వు. పాపంకి రాని ఎక్కడున్నా ఎట్లున్నా అడ్జస్ట్ చేసుకుంటుంది, దాని మీద ఎడుతుందేమో. మమ్మీ నేను వస్తేనైతే నాకు హీటర్, ఏసీ అన్నీ ఉండాలి చెప్తున్నా ఇంట్లో. అన్నీ ఉంటాయి బిడ్డ, నాకు ఎందుకు నువ్వురా, అన్నయ్యతోటి చెప్పించి అన్నీ పెట్టిపిస్తా. అన్నయ్య ఏడ పట్టించుకునేటట్టున్నాడు. ఇన్ని రోజులు పెళ్ళామని తిరిగిండు. ఇప్పుడు ఏ పిల్ల కూడా వచ్చే పిల్ల ఇంకేంది, నన్ను ఎందుకు పట్టించుకుంటాడు, నిన్ను ఎందుకు పట్టించుకుంటాడు? ఎందుకు పట్టించుకోడు? పట్టించుకోకపోతే డాడీ లేడా? డాడీకి చెప్తా. డాడీ ఆ బేబీ ఆంటీని పట్టించుకున్నాడే ఎక్కున్నది. ఇప్పుడు మా ఇంటాండు బేబీ ఆంటీని ఇంటికి తీసుకొచ్చుకున్నాడు కదా, ఏది చెప్తాది ఇంటాండి. ఇక వినకపోతే నువ్వుకుంటావే, ఆయన బేబీ నేడ బయట గంటెత్తావా అని బాధ. రాత్రి 12 అవుతుంది, దయ్యాలు తిరిగే టైం, అంటే నేను తిరిగే టైం. ఈ దయ్యాలు 2 ముచ్చట్లు పెడతాను ఈ ఫోన్లో. అది కూడా అప్పుడప్పుడు వచ్చి మీ అత్తేమన్నా ఎత్తుకుంటాందా వేవాణిని? దాని బొందా అస్సలు ఎత్తుకోదు మమ్మీ. అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, ఒక్క పని చేయదు కానీ ఏందో తిరుగుతుంది, ఏందో చేసినట్టు బిల్డప్ ఇస్తుంది. మామయ్యనైతే ఎన్నిసార్లు ఎత్తుకుంటాడో తెలుసా మమ్మీ? ఆఫీస్కి పోయే ముందు, వచ్చినాక అసలు ఇడిచిపెట్టాడు ఇంట్లోంటే. మా అత్తకు శాతనే కాదే ఎత్తుకోమ్మంటే. దానికేం పుట్టింది, దాని బర్రెక్కిన వారెత్తే బర్రె పెయ్యిదండి. ఏందో స్టైల్గా మాట్లాడుతుంది, జడిట్లు వేసుకుంటుంది, పూలు పెట్టుకొని స్టైల్గా రెడీ అయ్యి ఏందో మాట్లాడుతుంది. పనులు మాత్రం శాత కావు. ఈ ముచ్చట్లు దాని అత్త ఆడ సాటుకు వచ్చి ఇంటి ఎట్లా పాడవుతుంది? రాత్రిపూట గిట్ట తన ముచ్చట పెడతావా? సైలెంట్గా ఉన్నప్పుడు అన్నీ వినబడతాయి. మీ అత్త గిట్ట నజిక్కి బిడ్డ ఆయనతో వచ్చి ఇట్లా రారాదు మమ్మీ. డోర్ పెట్టేసిన, హాల్కు డోర్ పెట్టేసిన. అవే సురేష్ బెడ్రూమ్ కూడా పెట్టేసినావా? పెట్టేసిన. నువ్వు ఒక్కదాని అన్నవా నీ రూమ్లో? లోపలికో బిడ్డ. మరి ఎందుకు మమ్మీ? భయపడతావు కావచ్చు ఆయనత. నేనెందుకు భయపడతానే, నువ్వే భయపడతావు ఇంకా. అవునే అంటేనేమో నాకు నిన్న రాత్రి నిద్రనే పట్టి పాడగాలి, మధ్యాహ్నం అంతా వన్నయ్యాల.
ఎందుకు మమ్మీ రాత్రి ఎందుకు నిద్ర పడతలేదు? గిరయ్య ఒక్కదాన్ని వండుకు నిద్ర పట్టే మునుగుతలేదు. అయితే డాడీ వంటాడు, లేకపోతే నువ్వు వంటావు. ఎవరన్నా ఒకరు వంటారు ఇంట్లో. రాణి వాళ్ళమ్మ వంటుండే, ఇప్పుడు మంచిగా పోయి రాణి బెడ్రూమ్లో వంటుంది. అవును, నీ రూమ్లో కింద సాపేసుకొని వంటుండే కదా నేను ఇంతకుముందు. ఇప్పుడు ఇక ఈయనే ఉంటుంది కదా, రాజరికం వెళ్తాంది. ఇక అల్లయ్య దుబాయ్ పోయిండు. మొత్తానికి ఇటే ఉంటుందా? అవే ఉంటుందట. ఇక 4-5 నెలలు అయినాక రాణి మంచిగా అయినాక పంపించాలి. ఎట్లానే వేసి వెళ్ళగొడతా, గదాన్ని గీడెందుకు ఉంచుకుంటా. నువ్వు వెళ్ళగొడతావు కానీ అన్నయ్య అవ్వుకోడు. ఆడేందుకు ఊకునేది? ఆయనతో చెయ్యని, నువ్వు వచ్చినప్పుడు కూడా ఇంత సాయం అవుతుంది. వంటలు చేసుడు అదోటి ఇదోటి. అందరు అన్ని పనులు చేస్తారు, సాయాలు చేస్తారు. నువ్వేం చేస్తావు మరి? బర్రె దీని బర్రె ముఖంలో చెప్పునాడ పెట్ట. ప్రొద్దున ఏం చేసింది తెలుసా మమ్మీ మా అత్త? ఒక బుక్ పైన తీసుకొని రాసుకోవే. పొద్దున్న నుంచి రాత్రి దాకా ఏమేం చేసిందో అన్నీ చెప్తుంది. టైం టేబుల్ రాసుకో. ఏం చేసింది బిడ్డ? సురేష్ హనీని ఎత్తుకొని కూర్చున్నాడు మమ్మీ సోఫాలా. వచ్చింది నన్ను ఇట్లా చూసుకుంటా సురేష్ దగ్గర కూతున్నదంటే దానికేం పుట్టింది? దాని కాళ్ళల్లో మంటలు పుట్ట, దాని కాళ్ళల్లో కాకి రెట్టయ్యా, దాని కాళ్ళని కాకులు వచ్చి ఓడవా. అవేంటి ఇట్లే రాత్రిపూట దయ్యాలుంటాయి. దయ్యాలని భయపడి వీకెతట్టున్నాయి నీ మాటకు. దాని ముందట ఎట్లా మాట్లాడుతుంది మానసూయాదేవి? వదినమ్మా వదినమ్మా అని మాట్లాడుతుంది. వయమ్మో, ఇప్పుడు దాన్ని ఎట్లా తిడుతుంది? ఇంకా చెప్పేది విను మమ్మీ. చూసి సురేష్ దగ్గరకు పోయి నీకు ఆఫీస్ టైం అయితే లేదారా, ఎందుకు ఎత్తుకున్నావు అంటున్నది. అంటే ఎందుకు ఎత్తుకున్నావు అంటే అన్నదే సురేష్ని. దాని నోటికి జట్టాలు పుట్ట, దాని నోరికి తాళం వెయ్య, దాని నోట్ల పారపెండ పెట్ట. వసే వసే ఆపే ఆపు. ఎవతన్నా కన్న బిడ్డను ఎత్తుకోకని అంటదా? ఏమని అంటే దానికి ఏం పుట్టిందో. సురేష్ దీన్ని ఎత్తుకొనే ఉంటున్నాడు కదా హనీని, ఓరుస్తానే లేదే మమ్మీ. మరి అది ఎత్తుకోదు బర్రే బర్రే. మీ సురేష్ని ఎత్తుకొని ఇస్తలేదా? అనాలే సురేష్, నా బిడ్డ నేను కాకపోతే ఎవరిని ఎత్తుకుంటా మమ్మీ అనాలే. ఏమన్నాడు మరి? ఏమన్నాడు? లేచి పోయి రెడీ అయ్యిండు ఆఫీస్కి. అబ్బరే బిడ్డ, ఎంత చాలున్నది చూసినావానే. దాని దిక్కు మలుపుకుంటుంది సురేష్ని. ఏడ నీకు దగ్గర అవుతాడా అని వెంటనే వస్తుంది. అవును మమ్మీ, మేము కొంచెం హ్యాపీగా కనబడ్డట్టు అనిపిస్తే కథమిగా ఉర్రికి వస్తుంది మధ్యలకు. దానికి ఏం పోయే కాలం పుడుతుందో ఏమో. వసే వసే, అవేంటి ఇట్లే? అవేం మాటలు? అది ఇంటే ఊరేసుకొని వస్తుంది. కొంచెం డిగ్నిటీగా మాట్లాడుండ్రే. ఏమన్నా అంటే డిగ్నిటీగా ఉన్నట్టు బిల్డప్ ఇస్తుంది. దాని బిల్డప్ గంగల పోతే పందిముండా. అయ్యమ్మో, ఈ తిట్లు నా వల్ల కారా బాబు. నేను పోయి వంట సపరేట. చీచి, ఇప్పుడు ఎందుకు వంట? నేను ఇప్పుడే లేవాలి కదా, ప్రొద్దున వండాలి. బాయ్ బాయ్, గుడ్ నైట్. మరి సురేష్ని గట్లా అనే బదులు తీసుకొని వాని రారా నేను ఎత్తుకొని ఆఫీస్కి రెడీ గారా అని అనాలి. తెలివి ఉన్నది అయితే, అది మనిషి అయితే. అట్లా కూడా అంటలేదు మమ్మీ. ఎందుకు ఎత్తుకున్నావురా అంటుంది డైరెక్ట్. దాన్ని తీసి కొట్టెల పొయ్యిలో పెట్టాలి, చేతులు కాలేసి. నాకు అంతే కోపం వచ్చింది మమ్మీ. ఇక నేను సీరియస్గా గట్టి కొరిన, సురేష్ దాన్ని నాకు ఇయ్యు, నువ్వు ఎత్తుకుంటే ఓర్వరు కొందరు, దాన్ని నాకు ఇచ్చి రెడీగా పో అని తీసుకున్నా. అబ్బా మంచిగా అన్నావు బిడ్డ. ఉన్నదా మరి మీ అత్త? ఉన్నదా అన్నీ? మా అత్త అన్నే ఉన్నది పక్కకి. ఆమె ఉన్నప్పుడే అన్న అట్లా. మంచి పని చేసినావు. అప్పుడప్పుడు గట్లాంటి షాకులు ఇవ్వాలి. షాకులు ఇస్తే చక్కగా అవుతుంది, లేకపోతే మన మీదనే ఎగిరి పడుతుంది. సరే బిడ్డ వండుకో, ఇక 2 అవుతుంది. సరే మమ్మీ, గుడ్ నైట్. గుడ్ నైట్. నేను ఇన్ని పాలు తెచ్చుకొని దాయి వంటిగా. తాగు మమ్మీ, మంచిగా తాగుకుంటా మంచిగా తిను. మంచిగా తిన్నోళ్ళకి ఏ రోగాలు రావు ఇవాళ రేపు. డైటింగ్లని అదని ఇదని ఏందో ఎత్తరు చూడు, వాళ్ళకి అన్ని రోగాలు. నేను అన్నీ తింటా, నేను గట్లా ఆలోచించా. తింటా పంట మంచిగా. సరే మమ్మీ, బాయ్. బాయ్ బిడ్డ, గుడ్ నైట్. వనిలకు ఎప్పు గుడ్ నైట్. నాకు ఇచ్చిలియ్యు. అయ్యో నేను ఎందుకు అన్నా మళ్ళా? పాలు తాగద్దా? అబ్బా, ఆయనతో పాలు కూడా తాగి వంట అయిపోవు అప్పుడే. ఇప్పుడు పాలు తాగాలి, బిస్కెట్లు తినాలి. పాలు తాగి వంట. అబ్బో, బిస్కెట్లు కూడా తినాలి. మళ్ళా సపన తిడుతుంది, మమ్మీ మంచిగా ఎందుకు తింటలేవని. పాలు తాగితే ఒక పూడ తింటా, బిస్కెట్ పూడ. బంటి, రోజు రోజుకి నేను చూడకుండా అస్సలు ఉండలేకపోతున్నాను. నాది సేమ్ ఫీలింగ్ రా.
నిన్ను చూడకుండా అస్సలు ఉండలేకపోతున్నాను. ఇలా అయితే ఎలానో ఏమో. మనం పెళ్లి చేసుకుందాం బంటి. నాకు అలానే ఉందిరా. కానీ మన పెద్దవాళ్ళు ఏమంటారో. ఏమంటారు? వాళ్ళు ఏమైనా అనుకోని, నేను మమ్మీతో చెప్తాను. నాకు ఒక ఫ్రెండ్ కావాలి మమ్మీ అని. నా వల్ల కావట్లేదు. మన ఇద్దరం దూరం దూరంగా ఉన్నా పర్లేదు బంటి. ఒక్క ఇంట్లో ఉంటే చాలు. పెళ్లి చేసుకుంటేనే అదంతా వీలవుతుంది. ఇంకా నేనైతే మా మమ్మీ వాళ్ళకి చెప్పనే లేదు. వాళ్ళకి ఎలా చెప్పాలో ఏంటో. ఎందుకు చెప్పట్లేదు బంటి? భయమేస్తుందా? వాళ్ళు తిడతారా? నేనేం భయపడనే. ఉంది కదా మా వదిన. వదిన మీద వేసేస్తా. వదిననే చెప్పుకుంటుంది, కన్విన్స్ చేసుకుంటుంది. నీకు అన్నిటికీ సరితక్కనే కదా? అవును, సరిత వదిన వదిన కాదు నాకు, తల్లి. నా తల్లికి చెప్తే అసలైన తల్లికి చెప్తుంది. ఆ స్వప్న వదిన టార్చర్ మళ్ళీ స్టార్ట్ అయింది బంటి. మళ్ళీ స్టార్ట్ అయిందంటే ఏమంటోంది? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. నన్ను చూస్తేనే అసహించుకుంటోంది మళ్ళీ. నేను మారిపోయింది అనుకున్నాను. 2-3 రోజులే అలా ఉంది. మళ్ళీ ఎప్పట్లాగే అయిపోయింది. నేను కూడా మేము మారిపోయింది అనుకున్నా, నువ్వు అట్లా చెప్పేసరికి. కాదు బంటి, సర్జరీ అప్పుడు అనస్థీషియా ఇస్తారు కదా, దాని సైడ్ ఎఫెక్ట్ ఏమో. 3-4 రోజులు బాగానే మాట్లాడింది. నీ మొహం. అనస్థీషియాకి అలా మాట్లాడతారా ఎవరైనా? నిజం బంటి. ఐ లవ్ యూ బంటి. లవ్ యూ రా. లవ్ యూ సో మచ్. సరితా అత్తమ్మ, తిన్నవానే? తిన్నా అత్తమ్మ. ఆ కూర అంతా అట్లే ఉంచినవేమో మరి. బాగా చేసిండ్రు అత్తమ్మ. సాయంత్రం కూడా అవుతుంది. ఊకూకే సాయంత్రం ప్రొద్దున ఏం వండుతారు? సాయంత్రానికి కూడా అవుతుందని కొంచెం ఉంచుకున్నా. మంచిగా తినన్నే అంటే కూరలు ఎక్కువ కలుపుకొని ఎందుకు గింతంత గింతంత తింటారు ఎవరన్నా? అన్నం ఎక్కువ తింటారా? కూర తక్కువ తిని. బాగైంది అత్తమ్మ, మంచిగానే చేసిండ్రు. సరిపోయింది నాకు. రాత్రికి కూడా అవుతుంది. ఎక్కువనే ఉంది. నేను నూనె కూడా మరి బాగా ఏమి ఎత్తలేనే. కూర మంచి ఎక్కతక్క కలుపుకొని తినొచ్చని తక్కువ తక్కువ ఎత్తాను. మంచిగా తింటే పాలు మంచిగా పడతాయి. గట్లా నీకోసం కాకపోయినా వాని కోసం అన్నా తినాలి. పండ్లు కోసి అన్నానే. అబ్బా ఇప్పుడే తిన్నత్తమ్మా, కొంచెం సేపు అయినాక. అవునే సరితా? ఏందత్తమ్మా? అవును అత్తమ్మ, మామయ్య ప్రొద్దునేమో అంటున్నాడు. ఏందట? ఏ మామయ్యకేడ పని పాట లేదు, గట్లనే ఏదో ఒకటి అంటాడు. నాదట సిల్క గొంతట. అప్పుడే సిల్క అంటాడు, అప్పుడే కోయిల గొంత అంటాడు, ఏందో ఏందో అంటాడు. ప్రొద్దున్నైతే ఎలుక గొంత అనబట్టే. ఎలుక గొంత గదేందత్తమ్మా? ఏం పని ఉన్నదిగా? ఏం పని లేదు. సిల్క అంటాడు, ఎలుక అంటాడు, అన్నీ అంటాడు. ఏమన్నా పని ఉంటేనేమో మంచిగుండు. రిటైర్మెంట్ అయిన కానుంచి అబ్బాబ్బా నా తలకాయ తింటాడు. ఇంట్లోనే ఉంటాడు. ఇక సండే సండే ఎవ్వరు రారట దోస్తులు. ఈ ఆదివారం రోజైతే నా తలకాయ నాశనం చేస్తాడు. ఎక్కడికన్నా పోతేనే చక్కగా ఉంటాడే, లేకపోతే మనల్ని పిసోళ్ళని చెప్తాడు ఇంట్లో. పాపం చలి లేటు పోతాడు అత్తమ్మ. చల్లగా ఉన్నది బయట. ఓ ఏమనుకుంటానో మీ మామ గురించి. నాకు చలి పెడుతుందంటే ఏం చలి పెడుతుందే అంటాడు. చూసినావు కదా, క్యాబ్ పెట్టుకోమంటే ఎగురుకుంటే ఎట్లా పోతాడు. పెట్టుకోమనాలి అత్తమ్మ. ఈ ఏజ్లా జ్వరాలు జలుబులు అయినాయంటే తొందరగా తగ్గాయి. చిన్నపిల్లగాడు ఉన్నాడు ఇంట్లో, ఊకే బయట కోకంటే ఇంటాడా? టీవీ చూసుకుంటా కూర్చోరాదా? కూర్చోడు. ఇడు ఎవ్వరు తెలియకున్నా పోతాడు, అత్తాడు, పార్కు పోతాడు, అటు పోతాడు, ఇటు పోతాడు. పాపం సామాన్లన్నీ మామయ్యనే తెస్తున్నాడు. తేని టైం పాస్ అవుతుంది, ఏం కాదు. ఎప్పుడు ఇంట్లో కూర్చోవద్దే. గట్లట్లా తిరిగేస్తేనే మంచిగా ఉంటుంది. ఆయనకు మంచిది, మనకు మంచిది. దూకేడంత తింటాడు, అరిగేదాకా తిరిగేస్తాడు. మళ్ళీ ఇంత తింటాడు, మళ్ళీ పోతాడు. కానీ బయటనైతే తినడు ఎక్కువ. ఈ ఏడ వీలు కాకపోతే, నాకు శాత కాకపోతే తింటాడు. కానీ ఇష్టం ఉండదే మామయ్యకు బయట తినడు. ఎవరికి ఇష్టం ఉంటుంది అత్తమ్మ? అది టేస్ట్ ఎట్లా పాడైతాయి బయట. ఏదో బాధకు తినడు. నాకైతే వంటలు చేసి చేసి చిన్నప్పటి సంది బాక్సులు కట్టి కట్టి ఆష్టకు వచ్చింది. ఇప్పుడైతే అప్పుడప్పుడు బయట టిఫిన్ తెస్తే మంచిగుండు అనిపిస్తుంది. నాకే అనిపిస్తుంది అత్తమ్మ అప్పుడప్పుడు. ఇక మీరు గిన్నె ఏండ్ల నుంచి చేస్తాండ్రు, మీకు అనిపించదా? కానీ పాపం మామయ్యకేమో బయట ఇవ్వవు. ఏదో ఇక నా కోసం బాధకు తింటాడు. మన ఆడవాళ్ళకి అట్లనే అత్తమ్మ. బయట తినాలని సోకేం కాదు, కానీ ఇప్పుడు ఎవడు వంట చేస్తాడు? మంచిగా పోయి తినచ్చు కదా అనుకుంటాం. అయ్యో మళ్ళీ పైసలు గనిగానమాయని మనమే ఫీల్ అవుతాం. నిజం అత్తమ్మ. వాళ్ళు ఫీల్ అవుతారో కారో మొగోళ్ళు.
ఇవాళ పెట్టాలంటే వెనక ముందు అవుతారే. మా అవుతారు కానీ పెట్టినాక మళ్ళీ దాని గురించి ఆలోచించరు. ఇక మనమేమో పెట్టకముందు సప్పుడు వేయం, పెట్టినాక అప్పుడు ఫీల్ అవుతాం మళ్ళా. ఒకళ్ళు అప్పుడు ఫీల్ అవుడు, ఒకళ్ళు ఇప్పుడు ఫీల్ అవుడు అన్నట్టు. అవునే సరిత, మన బంటిగాడేంది కాలేజ్ అయిపోయింది అన్న అయిపోయినాయి రోజు ఎట పోయేస్తాడు. నాకేందో తేడా కొడతాండే అని చూస్తే. వామ్మో, అత్తమ్మకు డౌట్ వచ్చినట్టున్నది. ఈ విషయం తెలిస్తే అత్తమ్మ ఎట్లా రియాక్ట్ అవుతుందో ఏమో. కాదే, రోజు ఒకటే టైంకి పోతాండు. మళ్ళా ఏమన్నా కోర్సులు ఏమన్నా నేర్చుకుంటానవారా అంటే నేర్చుకోనంటాడు.